హాయ్ వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్. సో ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్స్ మీరు చూసుంటారు. రీసెంట్లీ వీ లాస్ట్ అవర్ గ్రాండ్ ఫాదర్. సో ఆయనకి లాస్ట్ రిచువల్ జరుగుతుంది ఈరోజు. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ అ లేట్ డిలే టు పోస్ట్ ఇట్, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వీడియో డిలే అయిందండి. సో ఇది ఏంటంటే పెద్ద కర్మ అనమాట. సో దిస్ అ లాస్ట్ రిచువల్ టు మై గ్రాండ్ ఫాదర్. వి ఆల్ ట్రైబ్యూట్ టు హిమ్. ఇట్స్ సడన్లీ హ్యాపెన్స్ అండి. సంక్రాంతి తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని అయితే మేము అనుకోలేదు. బికాజ్ సంక్రాంతి ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ ఉంటుంది, బట్ ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరూ కలుస్తారు. ఏ ఫెస్టివల్కి అవ్వకపోయినా కూడా సంక్రాంతికి ఎవ్వరు మిస్ అవ్వరు. మెయిన్లీ భోగి, సంక్రాంతి. ఆల్రెడీ నేను ఆ సంక్రాంతి వ్లాగ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం చెప్పాలి, ఈ రిచువల్స్ అన్నీ చూస్తుంటే ఈ ఇంట్లో ఆయన తిరుగుతున్నది, ఆయన కూర్చున్నది, ఆయన తింటున్నది, ఆయన మాతో మాట్లాడినవి, ఆయన తిట్లు అండ్ అన్నీ ఆయన మెమరీస్ అన్నీ ఆ రోజు ఆ ఇంట్లో రీకాల్ అవుతూనే ఉన్నాయి అందరికీ. అందరూ ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్తో ఆయనకి ఈ సెండ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన ఎక్కడున్నా ఆయన సోల్ మంచిగా హ్యాపీగా ఉండాలి, ఆయన సోల్ ఎప్పటికీ మమ్మల్ని బ్లెస్సింగ్స్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ మా పెద్ద మామ, మా చిన్న మామ వాళ్ళ కొడుకులుగా వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఈరోజు చేశారనమాట. సో ఈ ఈవెంట్కి ముందే వాళ్ళు అస్థికలు అనేది కృష్ణ, గోదావరి అండ్ కాశీ, గంగా వీటిలో కలపడానికి వెళ్ళారు. సక్సెస్ఫుల్గా ఆ 3 కంప్లీట్ చేశారండి. అండ్ ఇక్కడ చూసారంటే ఈ రిచువల్స్ అన్నీ కూడా అక్కడ పంతుళ్ళు రాజమండ్రి సైడ్ నుంచి, మా తాతయ్య వాళ్ళ ప్రాపర్ అక్కడేనమాట. సో అక్కడి నుంచే వాళ్ళు వచ్చారు. సో ఆ పద్ధతిలోనే, ఆయన పద్ధతిలోనే ఆయనకి నచ్చినట్టు కానీ ఈ రిచువల్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మా పెద్దక్క యూకేలో ఉండిపోయింది, ఇక్కడికి రాలేకపోయింది. సో ఏ ఒక్క బిట్, ఏ ఒక్క మూమెంట్, ఏ ఒక్క రిచువల్ మిస్ అవ్వకుండా అక్కడి నుంచి లైవ్లో చూస్తూనే ఉందన్నమాట. సో లాంగ్ డిస్టెన్స్ అని చాలా ఉంటాయి కదా, ఎమోషన్స్, ఫీలింగ్స్, బాండింగ్స్ అన్నీ కూడా ఎంతో మిస్ అయ్యి ఎన్నో సాక్రిఫైస్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. సో ఈ మూమెంట్స్లో వాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తుంటుంది, బట్ దే కాంట్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా బేర్ చేయలేని సిచ్యువేషన్ అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ సన్స్ కావచ్చు, డాటర్స్ కావచ్చు, గ్రాండ్ సన్స్ అందరూ కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఇక్కడ ఉంచి అందరూ అటెండ్ అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ చేయాల్సిన ప్రతి పద్ధతి, ప్రతి పని పంతులు చెప్పినట్టు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఇది చేయలేము, అది చేయలేము, ఇది మా వల్ల కాదు, అది మా వల్ల కాదు, మాకు టైం కుదరదు, అది ఏది కాదు. అందరూ కూడా మా తాతాజీ కోసం టైం తీసుకొని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు ఎంతవరకు చేయగలరో అందరూ అంతవరకు ఈ ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేసి వాళ్ళ చేసి అందరూ కూడా హెల్ప్ చేశారు. హోప్ఫుల్లీ పెద్ద కూతురు దగ్గర నుంచి చిన్న మనవడి వరకు కూడా ఆయనకి చేయాల్సిన పద్ధతిలో చేయాల్సిన రిచువల్స్ అండ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలాంటి లోటు లేకుండా చేసాం. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మా తాతాజీకి ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. సో ఆయనకి జరిపించాల్సిన ప్రతి పద్ధతి కూడా ఆయనకి నచ్చినట్టుగానే లో బడ్జెట్లో ప్రతిదీ ఆయన అనుకున్నట్టుగానే, ఆయన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతారు. అంతే జాగ్రత్తగా ప్రతి ఒక్కరం కూడా దుబాకగా ఖర్చులు పెట్టేసి ఎక్కువ ఖర్చులు పెట్టేసి ఈవెంట్స్ అయితే చేయలేదండి. లో బడ్జెట్లో ఆయన సోల్ సాటిస్ఫై అవ్వాలి అని చెప్పేసి ఆయనకి నచ్చినట్టుగానే ఆయన పద్ధతిలోనే, ఆయన ఊరోళ్ళ పంతుళ్ళ పద్ధతిలోనే ప్రతి రిచువల్ అనేది జరిగింది. సో ఇక్కడ మీరు నాకు తెలిసి ఈ పద్ధతులన్నీ అందరూ చేస్తారని నేను అనను, ఎందుకంటే ఎవరెవరు ఊర్లను బట్టి వాళ్ళ పద్ధతిలో చేస్తారు. సో ఇవన్నీ చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. కోర్స్ నాకే కాదు, మా పిల్లలందరికీ కూడా, మా గ్రాండ్ డాటర్స్ అందరికీ కూడా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. సో సక్సెస్ఫుల్గా అయితే ఆయనకు జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. పూజ అయిపోయింది, ఆయన సోల్ హ్యాపీగానే ఉంటుందని అనుకుంటున్నాము. ఇంట్లో హోమం కూడా చేశారు, ఎలాంటి నెగిటివిటీ, ఎలాంటి చెడు ఏమీ ఉండకూడదు అని చెప్పి.
హోమం చేశారు. సో హోమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ వచ్చిన గెస్ట్లు అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళకి ఎలాంటి మర్యాదలకి లోటు లేకుండా అని అందరూ కూడా అందరూ పార్టిసిపేషన్స్ అనేది ఇక్కడ జరిగింది. ఒకరి ఇద్దరు అని ఎవరు పేర్లు లేవండి. ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ చిన్నదో పెద్దదో అందరూ కూడా దీనికోసం చేశారు. అండ్ ఇలాంటి ఫార్మాలిటీస్ ఇవన్నీ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే నాకు రాదు. బట్ ఇక్కడ జరుగుతున్నదైతే మీకు చూపించగలను. మీకు ఐడియా ఉంటే ఇలాంటివి మీరు చూసుంటే ఓకే. సో ఇట్లా ఆవుని తీసుకొచ్చి ఇలా ఏదో సమ్ పద్ధతి కూడా చేశారనమాట. ఇలా చేస్తే మంచిదని వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మాత్రమే ఇలా చేయాలి. సో ఆవు చుట్టూ అందరం కూడా కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరం కూడా ఇలా తిరిగి ఆవుకి దండం పెట్టుకొని ఆవుని అక్కడి నుంచి పంపించాలన్నమాట. సో అంటే ఇది విలేజ్ కాదు, మాది టౌన్. ప్రతిదీ అక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి చేసామనుకుంటారేమో. అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా ఇలాంటి పద్ధతిలో కూడా ఎలాంటి మైనస్ అవ్వద్దు. ఇది లేదు, అది జరగలేదు, ఇది చెయ్యలేకపోయామని ఎవ్వరం తర్వాత బాధపడకూడదని ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రతి చిన్న పద్ధతిని ఫాలో అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మా ఊరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. సో కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా ఆయన రిచువల్స్ అని చూసి ఆయనకి బ్లెస్ చేసి వెళ్ళారనమాట. అండ్ వాట్ ఎల్స్ ఏం చెప్పాలి ఇంకా. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుంచి మేముండే ఆ ఏరియాలో తప్ప మిగతా ఏరియాస్ అన్నిట్లో కూడా రోడ్ వచ్చేసింది. ఆ ఒక్క ఏరియా తప్ప ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా రాలేదండి. బట్ మా తాతాజీ ఉన్నప్పుడు సాధించారు, లేనప్పుడు కూడా ఆయన పేరు చెప్పుకొని ఆయన సాధించగలిగారనమాట. ఇక్కడ ఆయన అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ రోజు అటు ఇటు తిరిగి వాక్ చేస్తూ సడన్గా పడిపోయారు మా తాతాజీ 6 months బ్యాక్. సో అక్కడి నుంచి ఆయనకి హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయన ఎమ్మెల్యే గారు, ఇలా అయితే ఎలా అండి, సో మీరు నా దగ్గరికి తీసుకొచ్చి ఉంటే ప్రాపర్గా నా దాకా రీచ్ అయ్యి ఉంటే ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడో ఇది చేసేదాన్ని అని. సో వాట్ హీ ఈజ్ సేయింగ్, ఓకే ఇమీడియట్గా వితిన్ 10 daysలో నేను ఫార్మాలిటీస్ అందరితో మాట్లాడి నేను రోడ్ అయితే స్టార్ట్ చేపిస్తా అని చెప్పారు. అండ్ కట్ చేస్తే ఇక్కడ మా తాతాజీకి 3 అల్లుళ్ళు, పెద్ద అల్లుడు, 2 అల్లుడు అండ్ 3 అల్లుడు. సో కూతుళ్ళు అల్లుళ్ళు బట్టలు వెయ్యాలి. సో ఆ ఫార్మాలిటీ ఇక్కడ జరుగుతుంది. సో ఈయన మా పెద్ద అల్లుడు అనమాట మా తాతాజీకి. సో ఆయన ఇవ్వాల్సింది స్వీట్స్, బట్టలు ఆయన ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ 2 అల్లుడు మీన్స్ మా డాడీ. సో వాళ్ళు ఇవ్వాల్సిన బట్టలు, టవల్స్ అండ్ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చేయాల్సిన ఇది కూడా ఆయన చేసేసారనమాట. అండ్ 3 అల్లుడు మా బాబాయ్ అనమాట. సో ఆయన ఇవ్వాల్సిన బట్టలు, స్వీట్స్ ఏవైతే చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆయన కూడా చేసేసారు. ఇదంతా ఎందుకు చేస్తారు అంటే చనిపోయిన వాళ్ళ సోల్ హ్యాపీగా ఉండాలని, అండ్ ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి నెగిటివిటీ జరగకూడదు, వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తహతిలో వాళ్ళు ఇవ్వాల్సిన బట్టలు ఏమైనా ఉంటే అవి కొడుకులకి ఇచ్చుకుంటారంట. ఆ ఇంటి పేరు వాళ్ళకి ఇచ్చుకుంటారు. నాకు తెలిసినంత వరకు గుర్తున్నది చెప్పాను. ఇఫ్ రాంగ్ అయితే సారీ, ఇఫ్ రైట్ అయితే తెలుసుకోండి ఎవరైనా తెలియకపోతే. అండ్ ఈవెంట్ అయితే అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. ఎలాంటి మైనస్ లేకుండా, ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి తప్పు జరగకుండా సక్సెస్ఫుల్గా అయితే అందరం కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్ సంక్రాంతి బ్లాగ్లో చెప్పాను, ప్రతి సంక్రాంతికి మేమందరం వస్తాం. మా తాతాజీ అందరి మనవరాళ్ళకి 100 రూపీస్ ఆయన పద్ధతిగా ఆయన ఇస్తారనమాట. సో ఆ పద్ధతిని మా పెద్ద మామ, ఆయన పెద్ద కొడుకు ఈ ఇయర్ నుంచి ఆయన తీసుకున్నారు. సో ఆయన లాస్ట్గా మా కోసం వదిలేసిన ఆయన వ్యాలెట్లో, మా తాతాజీ వ్యాలెట్లో ఉన్న 100 రూపీస్ మాకు గుర్తుగా మా అందరి పేర్లు రాసి ఎవరు 100 రూపీస్ వాళ్ళకి మా మా పెద్ద మామ ఇచ్చారనమాట. సో ఇది మేము ఎప్పటికీ ఒక మెమరీగానే దాచుకుంటామండి. సో ఇక్కడ అనుకోవచ్చు మీరు అందరూ ఏంటి ఇలాంటి ఈవెంట్లో నవ్వుతున్నారు, సో సాడ్గా ఉండాలి కదా అని. అయిపోయిందండి, ఆయన గురించి ఆలోచించని రోజు లేదు, నిమిషం లేదు. ఆయన సోల్ని హ్యాపీగా పంపించాలనుకున్నాం. సో అందుకే మేమందరం హ్యాపీగా ఆయన సోల్ని పంపించామన్నమాట. సో ఇట్స్ లాస్ట్ టు సే బాయ్ తాతాజీ. మా అందరికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అండ్ thank you and love you so much. We all loves you.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.